హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్. ఇది వచ్చేసి శనివారం లాగండి. అయితే ఈ మధ్య పిల్లలకైతే అసలు వెళ్తే బాగాలేదండి. అదే ఇద్దరికైతే ఫుల్ ఫీవర్ వచ్చింది 3 days. అప్పుడైతే అనుకున్నానండి వెంకటేశ్వర స్వామి పిల్లలకి ఇలా జ్వరం తగ్గితే నెక్స్ట్ శనివారం నీకైతే పొంగల్ చేసి పెడతాను స్వామి అయితే అనుకున్నానండి. అందుకోసం అయితే ఈరోజైతే బెల్లం పొంగల్ అయితే చేస్తున్నాను. కుక్కర్లో పెట్టానండి త్వరగా అవుతుంది అనేసి. పొంగల్ అయితే ఆల్మోస్ట్ అయ్యింది. ఈ పొంగల్ అయ్యేలోపు అయితే పూజ సామాన్లు అవన్నీ అయితే కడుక్కున్నానండి. పూజ సామాన్లు అన్నీ కడుక్కొని పొట్లు అయితే పెట్టుకోవాలి. సోమపటలు కూడా అయితే అన్నీ తుడుచుకున్నాను. దేవుడు మందిరం కూడా అయితే అన్నీ శుభ్రం చేసుకున్నానండి. అయితే ఈరోజు ఎలాగా ఇంకా శనివారం వచ్చింది కదా, ఎలానో పూజ చేద్దాం అనుకున్నాం కదా అనేసి ఈరోజు ఫస్ట్ టైం అయితే పిండి దీపాలు అయితే చేద్దాం అనుకున్నానండి. నిన్ననే ఉదయం స్నానం చేసి మామూలుగా శుక్రవారం పూజ చేసుకొని బియ్యం అయితే కడిగి పెట్టుకొని ఎండ పెట్టుకున్నానండి. ఈరోజు పిండి దీపాలు చేసుకుందాం అనేసి ఫస్ట్ టైం అండి నేను పిండి దీపాలు చేయటం. అయితే ఇందులో కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా అయితే ఆవు నెయ్యి అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ అయితే ఆవు నెయ్యి ఆవు పాలతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి పిండి దీపాలు చేయడం, ఎప్పుడు చేయలేదు. మరి ఎలా వస్తే చూడాలి, పర్ఫెక్ట్గా వస్తాయో రావా. అలానే పిండికి సరిపడా పాలైతే కొంచెం కొంచెం పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 ప్రమిదలకు సరిపడా అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరీ లూజుగా ప్రమిద కరెక్ట్గా ఉండదు. అయితే నేను ఇక్కడైతే 2 ప్రమిదలే చేసుకుంటున్నానండి. ఇలా ముద్దలు అయితే చేసుకొని నేను ఇప్పుడు ఈ గ్లాస్లో పెట్టుకొని అయితే చేస్తున్నాను. అందుకోసం ఈ గ్లాసులో అయితే కింద సైడ్ అయితే పొడిపిండి అయితే చల్లుకోవాలండి. అంటే ఈ ప్రమిద ఎక్కినప్పుడు మనకి త్వరగా పైకి రావడానికి. ఇప్పుడు ఇలా పెట్టేసి గట్టిగా అదుముకోవాలి. గ్లాసులో అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదండి, చాలా లోతుంది కదా. అందుకనేసి అయితే ఇది ఒకసారి అయితే ట్రై చేశాను. దీంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది అంత లోతుగా లేదు, వెడల్పు ఉంది కాబట్టి చాలా బాగా అయితే వచ్చింది. గ్లాసులో అయితే అంతగా రాలేదండి. ఫస్ట్ టైం కదా నేను చేసింది, ముందు అయితే అలవాటు అవుతుంది. ఇదిగోండి ఇలా అనుకొని దీంతో అయితే ఈజీగా వచ్చేసిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకటి ఇది ఒకటి ఇలా వచ్చింది కదా, దీంట్లోనే చేసుకుంటాను. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడైతే వీటికైతే కుంకుమ పసుపు బట్టలు అయితే పెట్టుకుందాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద హనుమగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద ఓం నమో వెంకటేశాయ. ఇలా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. సోమవారం చూడండి అసలు ఎలా నిండుగా కనిపిస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉందండి, అసలు మనసు పీస్ఫుల్గా ఉంది అసలు ఈరోజు. తండ్రి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, చూసుకోండి తండ్రి అని అయితే
ఆ దేవుని అయితే కోరుకున్నానండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తర్వాత అయితే పిల్లలిద్దరికి కూడా అయితే స్నానాలు చేయించి టిఫిన్ అయితే పెట్టేశానండి. ఫస్ట్ అయితే మా ప్రణతిని రెడీ చేస్తాను, ఎందుకంటే జడ అదంతా ఉంటుంది అనేసి. మా శ్రీహాన్కి మా పిల్లలకి అంత పని ఏముంటుంది చెప్పండి. స్నానం చేసి డ్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా దోశలు అయితే పోసానండి, చట్నీ కూడా అయితే చేశాను. నేను పెడతానంటే ఎవరు తినలేదు, ఇద్దరు వాళ్ళంతటి వాళ్ళే తింటారంట. సరే పోనీ అలా తింటే నాకు కూడా మంచిది కదా అనేసి వాళ్ళని తినిచ్చాను. అయితే ఇద్దరైతే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. వచ్చేటప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొచ్చాను ఒక 5 రూపీస్కి, అలాగే అల్లం తీసుకొచ్చాను. బీరకాయ అయితే కొంచెం ఇంట్లో ఉందండి, అది కొంచెం ఎట్టు కాదనేసి మళ్ళీ ఒక చిన్న బీరకాయ అయితే తీసుకొచ్చాను మధ్యాహ్నం కర్రీ చేయడానికి. అలానే 2 కేజీస్ ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చాను, 1 కేజీ టమాటాలు అయితే తెచ్చాను. మిరపకాయలు ఉన్నాయండి, మా డోడు మళ్ళీ ఇవి బాగున్నాయనేసి, మాకు ఇక్కడ ఎక్కువ తేజాలే దొరుకుతాయి, ఇవి బాగా లడ్డుగా ఉన్నాయనేసి మళ్ళీ అయితే ఒక 1/4 కేజీ అయితే తీసుకొచ్చారు. టమాటాలు కూడా అయితే 1 కేజీ అయితే తీసుకొచ్చానండి. ఈ మధ్య టమాటా కాస్ట్లో కొంచెం అయితే తగ్గింది, మొన్నటి వరకు 35, 40, 50 వరకు ఉన్నది. ఇప్పుడైతే మాకైతే ఇక్కడ బెంగళూరులో అయితే 25 రూపాయలండి టమాటా కాస్ట్ అయితే. ఉల్లిపాయలు మొన్నే తెచ్చానండి, మాకు ఉల్లిపాయలు నెలకైతే 5-6 కేజీలు అయితే మినిమం పడతాయండి. చాలా రోజులు గమనిస్తున్నా, అసలు లెక్కేసి పెట్టుకుంటాను, 6 పైనే కానీ 6 లోపు అయితే అస్సలు కావండి. ఇంక ఇలా ఉదయం టిఫిన్ చేస్తుంటాం, మధ్యాహ్నం అలా అవసరమైనప్పుడు ఒక్కొక్కరోజు సాయంత్రం కూడా చేస్తుంటాం కదండి. అలా అయితే ఎక్కువ ఇవి ఉల్లిపాయలు అయితే చాలా ఖర్చు అవుతాయి. అయితే ఇక్కడ ఫస్ట్ టైం అయితే చీజ్ దోశ అయితే వేసానండి. నాకైతే అంతేం అనిపించటంలేదు, అదేమంత హెల్తీ ఫుడ్ కూడా కాదు కదా, నాకైతే అలవాట్లేదండి, ఎప్పుడూ తినలేదు. అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదంలో కొంచెం నేను పెట్టుకొని కొంచెం మా హస్బెండ్కి అయితే ఉంచాను. మా పిల్లలు అయితే తినరండి, మా శ్రీహాన్ అయితే అప్పుడప్పుడన్నా తింటాడు, కానీ మా ప్రాంతం మాత్రం అస్సలు స్వీట్ అంటే పొంగల్ కానీ పాయసం కానీ సేమియా పాయసం కానీ ఇలాంటివి అయితే అస్సలు తిందండి. గులాబ్ జామ్ అలాంటివి అయితే తింటుంది, కానీ ఇలా సేమియా పాయసాలు, ఇలా శనగపప్పు పాయసం, పరమాన్నం ఇలాంటివి అయితే అస్సలు ముట్టుకోదు. నేను ఏం చేయాలి చెప్పండి, తింటే పిల్లలు బాగుంటుంది, ఇంకేం చేసుకుని నేను ఒక్కదాన్నే తినాలి. మా డోడు కూడా అయితే అంతగా అసలు తినడు అదండి. మా డోడు అయితే ఇంకా ఆయన స్నానం చేసరికి లేట్ అవుతుందంటే నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నేనైతే తినేసాను. ఇంకా హైదరాబాద్ ఖైరతాబాద్ ఇంకా గణేష్ నిమజ్జనం అయితే ఉందండి ఈరోజు, అదైతే లైవ్ అయితే వేశారు, అలా చూస్తా అయితే ఇంకా తింటూ ఉన్నాను. అసలు ఖైరతాబాద్ ఇంత హైట్ ఉంటుందని అయితే అసలు తెలియదండి. మా హస్బెండ్ అడిగితే 6 ఫ్లోర్ల ఎత్తు అయితే ఉంటుందంట. అమ్మో ఎంత పొడుగు ఉంటుందో అనుకున్నాను. చూడాలండి, నెక్స్ట్ టైం కుదిరితే ఒకసారి అయితే ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయితే చేసుకోవాలి. అసలు అంత దాన్ని అసలు ఎలా పైకి ఎక్కిస్తారో, అసలు ఎంత తీసుకెళ్తారో అసలు అర్థమే కాదు. బాగుంటుంది అసలు ఖైరతాబాద్, అదొక ప్రతి ఇయర్ సేమ్ అలానే పెడతారు కదా హైదరాబాద్లో. ఇక్కడ ఈరోజు హైదరాబాద్ గణేష్లు అన్నీ అయితే గంగమ్మ ఒడికి అయితే చేరబోతున్నాయి. పిల్లల్ని అయితే ఇద్దరినైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. ప్రతి సాటర్డే మధ్యాహ్నమే స్కూలు. ఇంకా 12 కల్లా అయితే తీసుకుని కూడా అయితే వచ్చేసాను. ఏందిరా ఏంది ఏమా మ్యాకి తినొద్దమ్మా కన్నయ్య, మ్యాకి ఆడిది ఎవరు, నేనెప్పుడు తిన్నారా మ్యాగీ, అసలు నా మ్యాగీనే చేయలేదురా, నేనెప్పుడు తిన్నా మ్యాగీ, ఎప్పుడు 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 చేసినా అసలు ఈరోజు నిన్న మ్యాగీ చేశానండి, వాడికి పెడితే వద్దన్నాడు, దాన్ని ఇప్పుడు చూసి నువ్వు తిన్నావు మ్యాగీ అంట. ఏం నిన్నటి కూడా గుర్తు పెట్టుకుంటున్నావు, నాకే గుర్తులేవు కదా. నానెక్కు తెచ్చుకుందాం అమ్మ, తినవా తినవా కన్నయ్య ఆయనకే